ఆయన తాడిపత్రి స్టార్, ఆమె సినీ స్టార్. ఇద్దరు చెరో పార్టీలో ఉన్నారు. ఎవరి పార్టీలో వాళ్ళు ఫైర్ బ్రాండ్స్. ఈ ఫైర్ బ్రాండ్స్ మధ్య న్యూ ఇయర్ రోజు అంటుకున్న మంట ఇంకా చల్లారలేదు సరికదా, కేసుల వరకు వెళ్ళింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవీలత. గతంలో జేసీపై కేసు, తాజాగా మాధవీలతపై కేసు నమోదు. తాడిపత్రి మహిళలను కించపరిచారని కేసు. తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా మాధవీలతపై కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు. మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచారని మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 353(1)(b) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 రోజు జేసీ పార్క్ దగ్గర భారీ ఈవెంట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళలందరినీ ఆహ్వానించారు. అయితే ఆ ఏరియాలో రాత్రి అయితే గంజాయి బ్యాచ్ తిరుగుతుంటారని, మహిళలపై దాడులు జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు మాధవీలత. మహిళలు ఆ ఈవెంట్ కు వెళ్లొద్దని పిలుపునిచ్చారు. మాధవీలత కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆమెపై బూతులతో విరుచుకుపడ్డారు. అసలు అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను దూషించారని, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, తన అనుచరులను బెదిరించారని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ నటి మాధవీలత. జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారామె. మాధవీలత ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు జేసీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయిందన్నారు. తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీరందరూ అంటారన్నాను. నేను తప్పు చేయను. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు. ఎందుకంటే ఆవేశము, కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, ఆవేశం ఎక్కువ. ఆవేశంలో వయసులో పెద్ద, స్లిప్ ఆఫ్ ఏ టంగ్. సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అబ్బాయి చెప్తా, ఐ షుడ్ హ్యావ్ యూజ్డ్ దట్ వర్డ్. ఎస్, ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వర్డ్, నాట్ ఫర్ ఎనీథింగ్. జేసీ సారీ చెప్పాక కూడా తనకు బెదిరింపులు వచ్చాయని మాధవీలత కన్నీళ్లు పెట్టుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేశారు మాధవీలత. మా ట్రెజరర్ శివబాలాజీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. మానవ హక్కుల సంఘానికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. జేసీపై కేసు నమోదు కావడంతో తాడిపత్రి టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే మాధవీలతపై మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు చేశారని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు.